పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో శ్రీ రామాలయం నందు శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మార్నాడి రంగబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీ 5A మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, మాజీ ఎమ్మెల్యే టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు, పట్టణ వైస్ ఇన్ఛార్జ్ బాలపల్లి అనిల్, వార్డు ఇన్ఛార్జీలు మార్నిడి రంగబాబు, చెల్లిబోయిన సతీష్, హాస్పిటల్ అభ్యర్థి కమిటీ డైరెక్టర్ బొజ్జా కుమార్, బొజ్జా లోవరాజు, అడ్వకేట్ రమణారావు, వనం వీరబాబు, గణేష్, కీర్తి, దొరబాబు, ఎల్ రామకృష్ణ, కిర్షార్జున, ఎస్ బాలు, జి రాజా, కుటుంబీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పిఠాపురం ఎమ్మెల్యే గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పిఠాపురంలో డ్రైవర్స్ కాలనీ 8వ వార్డుది. ఇక్కడ కింద సంవత్సరం సీతారామ స్వామి వారిది గుడి ప్రారంభోత్సవం జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సరిగ్గా ఒక సంవత్సరం అయిన తర్వాత ఆలయ కమిటీ అండ్ దేవ్ సత్యబాబు గారి దంపతులు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు ఘనంగా జరిపారండి. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆలయానికి కొత్త శోభ వచ్చింది. మనకి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు కానివ్వండి, లేదా సాయిబాబా నవరాత్రులు కానివ్వండి, గణేష్ చవితి, వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి, వీరు ఆలయ కమిటీ వాళ్ళు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి. ఇక్కడ ఈ భారీ విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపించి మనకి ఈరోజు భారీ అన్నదానాన్ని కూడా ఈ దేవు సత్యబాబు దంపతులు ప్లస్ ఈ ఆలయ కమిటీ మార్నేడి రంగబాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి వాళ్ళందరూ కూడా సుఖశాంతులని పొందాలని, ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పట్టణ ఇన్ఛార్జిగా జనసేన పార్టీ తరఫున నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి ఆధ్యాత్మికంగా టెంపరీగా పిఠాపురాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా అంటే పిఠాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, అందులో ఒక టెంపుల్ టూరిజంగా ఈ మన పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన చాలా వరకు కూడా టెంపుల్స్ అన్నిటి కూడా కొన్ని కోట్ల రూపాయలని కేటాయిస్తున్నారండి వాటి డెవలప్మెంట్కి. మన పిఠాపురం పాదగయ తీసుకున్న, దత్తాత్రేయుడి గుడి తీసుకున్న, ఉప్పాడ కొత్తపల్లి దగ్గర వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం తీసుకున్న, అన్ని విధాలుగా కూడా దీనికి టెంపుల్ టూరిజం ఒక హబ్ కింద చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. దానికి నిదర్శనంగా మొన్న పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్లో చేర్చి పిఠాపురం రైల్వే స్టేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా మన పిఠాపురం రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతున్నారు. ఏ ప్రాంతానికైనా అభివృద్ధి చెందాలంటే ట్రాన్స్పోర్ట్ బాగుండాలి. అందులో మనకి రైల్వే స్టేషన్ అనేది అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందడం వల్ల మనకి ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతుంది. పిఠాపురం అన్ని దేవాలయాలని వాళ్ళు సందర్శించుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనకి పిఠాపురానికి కూడా జరుగుతుంది, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్గా కూడా ఉంటుంది. మనకి అన్ని విధాలుగా పిఠాపురం అభివృద్ధి చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పిఠాపురం ప్రజలు అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.